ఇంకా పార్టీ ప్రముఖులపై ముఖ్య నేత బూతులట. నల్లికుట్లోడు కుర్చీ కోసం నక్కలెక్క చూస్తున్నాడు. యాదాద్రి చైర్మన్ పదవును అమ్మకానికి పెట్టిండు. పార్టీ నడపడం చేతగానుడు. ప్రభుత్వంలో వేలు పెడతాడా? నాపై సవారీ చేస్తానంటే ఎగిరి మొలతాడు మీద తంత. ఒక్కో కాంగ్రెస్ నేత పేరు పెట్టి మరి ముఖ్య నేత వీరంగం అట. మీడియా శిక్షాటి పేరుతో అరగంట పాటు సింధులేసినంట. ఇక చూడరా రాగరి మంచిగుంది వాడిది. పార్టీ నడపడం చేతగానుడు ప్రభుత్వంలో వేలు పెడతాడా అంటే ఊరుకునేటోడు లేడు. లేచి తంత ముడ్డి పగిలిపోవాలి. ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. ప్రభుత్వం పెద్దగా నా ఆలోచనలు నా నిర్ణయాలు నాకుంటాయి. పార్టీ నడిపే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉండాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. కానీ నా భుజాల మీద ఎక్కి సవారీ చేయాలని చూస్తే ఎగిరి మొలతాడు మీద తంత. పేగులు మెడలేసుకుంటే అయిపోయినాయి. ఇప్పుడు కొత్తది వచ్చింది. ఇది మొలతాడు మీద అంతట. రేవంత్ అన్న నీకు ఉందా అనే మొలతాడు? మొలతాడు మీద నువ్వేదంత వాళ్ళు అనలేరా? నేను పచ్చ కాంగ్రెస్ వాళ్ళు నువ్వు దంతే అసలు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అనలేరా? ఇక ఇది ఏ గల్లీ లీడర్ ఇచ్చిన వారిని కాదట. స్వయంగా ముఖ్య నేత మీడియా చిచ్చాట్లో బూతు పురాణం. ఆయన నోరు విప్పితే బూతుల వరద పారుతుంట. ఆయన ఎవరో మీరు చెప్పాలి, నేను చెప్పను. బహిరంగ సభలైన పార్టీ సమావేశాలైనా అడ్డు అదుపు లేని మాటలు ఆయన నోటి వెంట వెలువడుతుంటాయి. రాజకీయ ప్రత్యర్థులపై తరచూ నోరు వారేసుకునే కాంగ్రెస్ ముఖ్య నేత ఈసారి సొంత శిబిరం పైనే బూతులతో దాడి చేసింది. పార్టీ పెద్ద నుంచి మొదలు ఢిల్లీ దూత వరకు ప్రభుత్వంలోని 2-3 సీనియర్ల దాకా ఎవరిని వదలకుండా కడిగి పారేసింది. మీడియా చిట్చాట్ పేరుతో ఆఫ్లైన్ బాధకాన్ని పెట్టుకొని 30 నిమిషాల పాటు సదరు ముఖ్య నేత ప్రభుత్వ సహచరుడు పార్టీ నేతలపై వీరంగం ఆడినట. అధికార కాంగ్రెస్లో అగాధాలకు అద్దం పడుతున్న ఈ ఉదంతమే రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత నెల చివరిలో ఢిల్లీలో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి తిరిగి వచ్చిన కొద్ది రోజులకు ముఖ్య నేత ఎంసీ ఆర్హెచ్ఆర్డీలో అతి కొద్ది మంది సన్నిహితులు, కొందరు సన్నిహితుల జర్నలిస్టులతో పిచ్చాపాటి మాట్లాడినట్టారు. అవ్వ. సో ఇప్పుడు ఇదంతా చేసింది నల్లమల్ల పులి మా అన్న రేవంత్ రెడ్డి. బరాబర్ తగ్గేలేదు. పుష్పరాజు కూడా మనకి రాడు. ఎవరిని వదిలిపెట్టాం, అందరినీ తొక్కుండా వస్తాం. సో ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళని తొక్కుతానట. ఇక నల్లికుట్లుడట కుర్చీ కోసం నక్కలెక్క చూస్తున్నట్ట. గమ్మతున్నది. యాదాద్రి చైర్మన్ పదవులంట అమ్మకానికి పెట్టినట్ట. పార్టీ నడపడం చేతగా అన్నాడు. ప్రభుత్వంలో వేలు పెడతాడా? పార్టీ నడిపేటటువంటి వాడు పిసిసి ప్రెసిడెంటా? అది కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలకు అనుకూలంగా స్పందించిండు మహేష్ కుమార్ గౌడ్. బీసీ రెడ్డి గారికి మండింది. మణి నోటికి వచ్చినట్టు తిట్టిండు. ఇక పెట్టేసుడు బూతు. రేవంత్ అన్న అంత మాట పెట్టినాడు నీకు మహేష్ అన్న. మహేష్ కుమార్ గౌడ్నే తిడతాడు. మరి గిదే నోరు వారేసుకునేది కోమరెడ్డి రాయగోపాల్ పారేసుకోరు. అదే దమ్ముంటే అది కూడా తెలుస్తుంది కదా. బీసీలు అలకా దొరికిరా? తెల్లారితే నిన్ను బదనాం చెప్తాడు మరి రాయగోపాల్ రెడ్డి. ఆయనదే నోరు వారేసుకో. బీసీల మీదనే నోరు వారేసుకునేది. మహేష్ కుమార్ గౌడ్ అని అలకా దొరికినా నీకు అని అక్క. బాగుంది కానీ ముచ్చట. మొత్తానికైతే పొట్టు తిట్టినట్ట మహేష్ కుమార్ గౌడ్ను పొట్టు తిట్టాడు. మరి ఇంకా 2-3 ఏదంటే బట్టి విక్రమార్ కావచ్చు, పొంగులేటి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇంకా అయితే గీతే మా రాజగోపాల్ కూడా కావచ్చు. ఇవన్నీ ఆఫ్లైన్లో, ఆన్లైన్లో రికార్డెడ్ కావు. ఇవన్నీ రికార్డు కాలేవాట. ఓన్లీ నమస్తే తెలంగాణ రాసింది వార్త. ఆయన నచ్చిన జర్నలిస్టుల దగ్గర పెట్టుకొని చెప్పినట్టు ఇవన్నీ ముచ్చట్లు పొట్టు తిట్టినట్టు. ఇంకా మరి మీరు ఎప్పుడే నిజమా కాదనేది.